రానున్న 25 ఏళ్ల అవసరాలను అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ రెడీ చేశామని, జిల్లా సమగ్రాభివృద్ధే నా లక్ష్యమని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని నుడా కార్యాలయంలో ఆయన కమిషనర్ సూర్యతేజతో కలిసి మాస్టర్ ప్లాన్ పై ఆర్వీ కన్సల్టెన్సీ, నుడా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులకి ఆయన మాస్టర్ ప్లాన్ పై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నుడా చైర్మన్ శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, జిల్లా ప్రజల చిరకాల కోరిక, ఆశయాలకు అనుగుణంగా నుడా ఆధ్వర్యంలో మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేస్తున్నామన్నారు. 2041 టార్గెట్ గా నుడా పరిధిలో ఎక్కడెక్కడ పరిశ్రమల స్థాపన, రోడ్లు, డ్రైనేజీ వంటి వసతుల కల్పనకు మాస్టర్ ప్లాన్ అవసరం ఉంటుందన్నారు. అనంతరం కమిషనర్ సూర్యతేజ మాట్లాడుతూ, తీర ప్రాంత జిల్లా కావడంతో దాని సమగ్రాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామన్నారు. చైర్మన్ కోటంరెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నుడా పరిధిలోని కమిషనర్లు, కార్పొరేషన్ అధికారులు, సిటీ ప్లానర్ హిమబిందు, నుడా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక మంచి సమావేశం జరిగింది. మా అర్బన్ నుడా డెవలప్మెంట్ మాస్టర్ ప్లాన్ గురించి దాదాపు 2021లో స్టార్ట్ అయితే ఇప్పుడు దాకా దాని గురించి జరగలేదు. ఇప్పుడు మాకు మంచి వీసీ గారు ఉన్నారు, అదే రకంగా మా టౌన్ ప్లానింగ్లో మంచి అధికారులు ఉన్నారు, ఇంజనీర్లు మంచి అధికారులు ఉన్నారు. అందుకని వాళ్ళకి మేము అడిగాం, ఇన్ని సంవత్సరాలు ఎందుకు పెండింగ్ పెట్టారు? మీకు ఉండేటువంటి అర్బన్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ లేక నెగ్లెన్స్ అని అడిగాం. కొన్ని రాలేదండి, కొన్ని వల్ల అలా కాదు. ముందుగా మాస్టర్ ప్లాన్ అప్లై చేయాలి. ముందు మాస్టర్ ప్లాన్ తయారైతేనే దాంట్లో కూడా మాకు రింగ్ రోడ్ కూడా వచ్చేస్తుంది. అదే రకంగా ఈరోజు మొత్తం జిల్లా మొత్తం 9616 కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉంది మన నుడా. ఇప్పుడు ప్రజెంట్ మాస్టర్ ప్లాన్ వచ్చి దాదాపు 1900 చిల్లర ఈరోజు తయారు చేస్తున్నాం. దాదాపు మేము అడిగాం, మా వీసీ గారు చెప్పారు, మీకు ఎటువంటి కోఆపరేషన్ కావాలో మేము ఇస్తాం. అదే రకంగా దీంట్లో రైల్వే లైన్ మీరు చూపెట్టలేదు. రైల్వే లైన్ కూడా ఈ పక్క భూమి ఉన్నా ఆ పక్క భూమి ఉన్నా దాటాలంటే అది ఇబ్బంది. అది కూడా చూపిస్తే అది బాగుండు అని చెప్పి మా వీసీ గారు అడగటం కూడా వాళ్ళు అవన్నీ కూడా పాయింట్ రాసుకున్నారు. ఏదైనా కూడా మాస్టర్ ప్లాన్ అనేది ఒక మంచిగా తయారైతే ఎక్కడ మన కంపెనీస్కి స్థలాలు ఇవ్వచ్చు, ఎక్కడ మనకు వచ్చే ఇండస్ట్రీస్కి ఇవ్వచ్చు, ఎక్కడ అభివృద్ధి చేయొచ్చు, ఒకవేళ ఎక్కడ గవర్నమెంట్ స్థలాలు ఎక్కడన్నా ఉంటే ఆ స్థలాల్లో ఎంఏజీ లేఅవుట్లు ఎక్కడ ఇవ్వచ్చు, ఇదంతా కూడా ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుందన్నమాట. ఈ మాస్టర్ ప్లాన్ ద్వారా దాదాపు నెల్లూరు కావలి ఈ రెండు కూడా మేము ప్రభుత్వాన్ని సబ్మిట్ చేయడం జరిగింది. అదే రకంగా మొత్తం వచ్చి 15 మండలాలు, 146 విలేజెస్, వాటితోటి నెల్లూరు, కావలి, బుచ్చిరెడ్డిపాళెం, అల్లూరు ఇవన్నీ కూడా కోవూరు అన్నీ కలుస్తాయి. మొదటి విడతలో మొత్తం 900 చిల్లర కిలోమీటర్లు చేయబోతున్నాం. మొత్తం 1900 కిలోమీటర్లు చేయబోతున్నాం. ఇదే జరిగితే 3 నెలల్లో ఒక మంచి అర్బన్ డెవలప్మెంట్గా అభివృద్ధి వైపు ఎలా వెళ్ళాలి, ఎక్కడ రోడ్లు, ఎక్కడ రింగ్ రోడ్డు, ఇవన్నీ కూడా మనకు వచ్చేదానికి అవకాశం ఉంది. మొత్తం మౌలిక సదుపాయాలు, అదే రకంగా వాటిల్లోనే పేదలకు ఇళ్ళు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. మరి 4 సంవత్సరాలు ఎందుకు లేట్ అయిందో మాకు అర్థం కావట్లా. అంటే నేను అనకూడదు, గత ప్రభుత్వం దీని మీద ఇంట్రెస్ట్ చూపించలేదు, ఇంట్రెస్ట్ చూపించే పరిస్థితిలో కూడా లేదు. 4 సంవత్సరాలు ఆగిందంటే ఎవరి లోపం? కనీసం వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టే పరిస్థితి లేదు, వాళ్ళతో కోఆర్డినేషన్ లేదు, పూర్తి నెగ్లెన్స్ చేశారు ఈరోజు. అందుకనే మేము వాళ్ళు 3 నెలలు అడిగారు టైం. మేము చెప్పాం మా వీసీ గారు, మేము 4 నెలలు ఇస్తాం, మీరు అర్జెంటుగా పూర్తి చేయండి, ఇది చేయాలి. ఎందుకంటే ఇప్పటికే నెల్లూరు గతంలో నెంబర్ 1 వచ్చాం నుడా. ఇటు నెక్లెస్ రోడ్లు చేయటం కానివ్వండి, అదే రకంగా పార్కులు చేయటం కానివ్వండి, అన్నిట్లో. అదే రకంగా ఈసారి కూడా ఈ మాస్టర్ ప్లాన్ తయారీలో కానివ్వండి, అదే రకంగా ఈ మొత్తం ఈ సబ్మిట్ చేయటంలో కానివ్వండి, ఇండస్ట్రీస్
ఈరోజు మనం మద్రాసు దగ్గరలో ఉన్నాం. అదే రకంగా మనకి ఒక మంచి సముద్ర తీరం ఉంది. ఇన్ని కూడా ఇండస్ట్రీస్ పెరిగే అవకాశం ఉంది. దాని తగ్గ కూడా ఎక్కువ ఎంఏజీ లేవట్లు. మాకు ఒక ఐఏఎస్ ఆఫీసరు దీనికి వీసీగా ఉంటాం మా అదృష్టం. అదే రకంగా మంచి స్టాఫ్ ఉంది. ఇంకొక కొద్దిమందిగా నియమించుకుంటే ఒక బెస్ట్ కూడా అయ్యేటటువంటి అవకాశం ఉంది. తప్పకుండా మీ అందరి మద్దతుతో, మంత్రి నారాయణ గారి సహకారంతో ఇది నెంబర్ 1 నోడాగా తయారు చేస్తామని, 4 నెలలంటే దాదాపు 25 సంవత్సరాలు ఈ అర్బన్ డెవలప్మెంట్ 25 సంవత్సరాలు అప్పటి వరకు ఎలా ఉంటుందో నెల్లూరు అది తయారు చేయబోతున్నాం. అదే కానీ తయారైతే తొందరలో 25 సంవత్సరాలకు అయ్యేటటువంటి అభివృద్ధి ఈ నోడా చూపించబోతుందని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నా. తప్పకుండా ఎంఏజీ లేఅవుట్లు వేస్తాం, ఆదాయాన్ని పెంచుకుంటాం, అన్ని గ్రామాలకి రోడ్ల సదుపాయం చూపిస్తాం. ఎక్కడైతే అదే రకంగా మాకున్నటువంటి ఆదాయాన్ని పెంచుకున్నప్పుడు మాలో ఒక ఆలోచన ఉంది. నెల్లూరుకి తూర్పు పడమర ప్రాంతం కలిపేటందుకు ఒక రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కానివ్వండి. అదే రకంగా నెంబర్ 2 తీసుకుంటే ఐ లవ్ నెల్లూరు జిల్లా. అంటే నెల్లూరు జిల్లాలో ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీ పేరు ఐ లవ్ అనేది రావాలి. మేము మా ఊరిని ప్రేమిస్తున్నాం, మా వీధిని ప్రేమిస్తున్నాం అనేది రెండో కాన్సెప్ట్ మాది. అదే రకంగా ఎక్కడ కూడా మారుమూల గ్రామాల్లో కూడా మేము ఎంఏజీ లేఅవుట్లో ఒక ఆదాయం తెచ్చుకొని అన్నీ పరిశీలించి అన్ని ప్రాంతాలని మా నోడా పరిధిలో ఉన్న జిల్లా ప్రాంతాలన్నింటిని కూడా మేము అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మేము అందరం ఉన్నాం. మా వీసీ గారు, మా అధికారులు అందరం ఉన్నాం. తప్పకుండా జిల్లాని అభివృద్ధిలో నారాయణ గారి నాయకత్వంలో మొత్తం నోడాని నెంబర్ 1గా ఈ రాష్ట్రంలో నిలుపుతామని కూడా మీ అందరి ముందు తెలియజేస్తున్నాం. ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఎవరు వెనక ఎవరున్నా ముందుగా మేము వీసీ గారు మాట్లాడుకుంటున్నాం. రిజిస్ట్రేషన్ కాకుండా ఆపేదానికి ఒక ప్రయత్నం చేస్తాం. మేము ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, ఆ లేఅవుట్లో కొనొద్దు. ఎందుకంటే బిల్డింగ్ ప్లాన్ ఎవరు ఇచ్చే ప్రశ్నే లేదు. అవన్నీ కూడా మేము తీసుకురాబోతున్నాం. మేము సార్ డిస్కస్ చేసుకొని, ఎందుకంటే ఈరోజు ఈ ప్రజల కోసమే చాలామంది అడిగారు నారాయణ గారిని. మేము కోట్లు పెట్టి ఎకరాలు కొంటున్నాం, 40 అడుగుల రోడ్డు అన్నీ వేసి మీకు 10% వస్తే మాకేం వస్తుందని. వాళ్ళ కోరిక మేరకు ఒక పెద్ద రోడ్డు 40 అడుగుల రోడ్డు చూపించి మిగతాది 30 అడుగుల రోడ్డుకి కూడా తగ్గించడం జరిగింది. జీవో కూడా వచ్చింది. అందుకని అందరూ కూడా ఈరోజు రియల్టర్లు కూడా దానికి ఎక్కువగా ఇది అనవసరం, ఇంకా మేము కూడా మొత్తం నోడాకి అప్లై చేయాలి అనే ఉద్దేశంతో వస్తున్నారు. తప్పకుండా కూడా ఈ దొంగ లేఅవుట్ల మీద ఉక్కుపాదం ఉంటుంది. దాన్ని అణిచేస్తాం. వాళ్ళకు ముందుగానే తెలుపుతున్నాం. మీకేమైనా ఉంటే ఇప్పుడు మంచి అవకాశం, మీకు రోడ్లు తగ్గించారు వెడల్పు, మీరు తొందరగా దాన్ని మళ్ళీ రెన్యువల్ చేసుకోండి, మంచిది. లేకుంటే ఏ అధికారి గారు, ఎందుకంటే మేము ఈరోజు చేస్తున్నాం ఎంఏజీ లేఅవుట్లో గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక 10% తగ్గిస్తున్నాం. ఆ సదుపాయం ఉండేది ఒక అర్బన్ డెవలప్మెంట్లోనే. అలాగా నేను ఎంప్లాయీస్ కూడా కోరుతున్నా అక్కడ కొనొద్దని. వాళ్ళకి ప్లాన్ రాదు, ఏమీ రాదు. తప్పకుండా దాని మీద ఉక్కుపాదం మోపుతాం. మేము గట్టిగా చర్యలు తీసుకుంటాం. ఒక ప్రెజెంటేషన్ చైర్మన్ గారికి, ఇక్కడ సిబ్బందికి అందరికీ కూడా ఇవ్వటం జరిగింది. దీంట్లో మన నెల్లూరు జిల్లా, ఈ నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో నెల్లూరు జిల్లా మొత్తం కూడా ఉంది. దీంట్లో మనకి ఇండస్ట్రీ పరంగా కానీ ఫ్యూచర్ డెవలప్మెంట్ పరంగా కానీ చాలా కీలకమైంది. ఈ జిల్లాలో మాస్టర్ ప్లాన్ 2041 సంవత్సరానికి సంబంధించి అప్పటి వరకు ఉండే మాస్టర్ ప్లాన్ ఇది. దీంట్లో దీన్ని ఎలా డిజైన్ చేస్తున్నారు ఇది అనే దాని మీద చాలా విషయాలు క్లియర్గా ప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. దీని మీద ప్లానింగ్తో పాటు ఉన్న సందేహాలు అవి అన్నీ కూడా డిస్కస్ కూడా చేయడం జరిగింది. అలానే
వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఉద్దేశం ఏంటంటే ఒక క్వాలిటీ మాస్టర్ ప్లాన్ రావాలి అనేది ఉద్దేశం. మనకి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో కూడా ఈ రీజియన్ చాలా కీలకమైంది. మనకి ఎన్నో ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ కూడా ఈ ఏరియాలో వచ్చే అవకాశం మెండుగా ఉంది కనుక తీర ప్రాంత జిల్లా కనుక ఈ నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరంగా మనకి నెక్స్ట్ 2041 వరకు చేయబోతున్న మాస్టర్ ప్లాన్కి సంబంధించి వివిధ యుఎల్బీస్ నుంచి కమిషనర్స్ అలానే సిబ్బంది అందరితో పాటు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలానే ఈ మాస్టర్ ప్లాన్లో ఉన్న వివిధ అంశాలన్నీ కూడా కూలంకషంగా అన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. దీనివల్ల ఫ్యూచర్ అభివృద్ధికి చాలా దోహదపడుతుందని చెప్పి ఈ రోజు ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ప్రజెంట్ ల్యాండ్ యూజ్ ఏముంది అనేది కూడా ఆ యుఎల్బీస్ వాళ్ళని పిలిపించి ఆ కన్సల్టేషన్ ఇప్పటిదాకా ఏం జరిగిందనే దాని మీద ఈరోజు ప్రజెంటేషన్ చేశారు. అంటే ఇప్పటిదాకా ఏం చేశారు, ఇప్పటిదాకా ఎన్ని మీటింగ్స్ పెట్టారు, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. అది ఈరోజు ఈ మీటింగ్. 4 సంవత్సరాలు ఎందుకు లేట్ చేశారు కూడా అడిగాం. అప్పుడు ఇంకా అవ్వలేదు తుది మాస్టర్ ప్లాన్. కన్సల్టెంట్తో డిస్కషన్ చేస్తాం. అంటే వాళ్ళు ఏమంటారంటే 3 నెలలు పూర్తి చేస్తామని అంటారు. మేమంతా వాళ్ళు మీరు ఎంత సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సంక్రాంతి పండుగ సంబరాలు గేమ్ చేంజర్ ఆఫర్స్ తో సంక్రాంతికి వస్తున్నాం. ఆఫర్స్ తో పాటు 500 రూపాయల కొనుగోలుపై వచ్చిన కూపన్ పై డైలీ డ్రా హోమ్ అప్లయన్సెస్, వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ, బంపర్ డ్రా నందు టాటా టియాగో కారు వంటి విలువైన బహుమతులు గెలుపొందండి. కాటన్ ప్యాంట్స్ 4 999 రూపాయలు, జీన్స్ 2 899 రూపాయలకే, క్యాజువల్ షర్ట్స్ 2 444 రూపాయలకే, కిల్లర్, అగ్జంబర్, ఆరో, స్పైకర్, యూఎస్ పోలో, ఫాక్స్ బ్రాండెడ్స్ పై బై 1 గెట్ 1, బై 2 గెట్ 2, ఫ్రెష్ షిఫాన్ 199 రూపాయలకే, పటియాలా సిల్క్ శారీ 299 రూపాయలకే, పలాజో బాటం 149 రూపాయలకే, లేడీస్ బూట్ కట్ జీన్స్ 399 రూపాయలే, బాయ్స్ షర్ట్స్ 3 499 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 2 799 రూపాయలు, చిల్డ్రన్స్ ఫ్రాక్స్ 2 599 రూపాయలకే, ఉలెన్ బ్లాంకెట్ 99 రూపాయలకే, షర్ట్స్ కాంబో ఆఫర్ 3 199 రూపాయలకే, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై 50% వరకు తగ్గింపు. చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో సంతోషాల సంక్రాంతి వేడుకలు. మార్కెట్ లో ఎక్కడా దొరకని వెరైటీలు, ఎవ్వరూ ఇవ్వలేని అద్భుతమైన ఆఫర్లు. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి స్పాట్ లో పొందండి. 2 పసిడి పట్టు చీరలు 2795 రూపాయలు, వస్త్రకల పట్టు చీరలు 2995 రూపాయలు, క్యాజువల్ కుర్తీస్ ఇంకా జీన్స్ అండ్ ఉమెన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్, లెహంగాస్ పై అప్ టు 50% డిస్కౌంట్, ప్రముఖ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 40% ఆఫ్, షూటింగ్ అండ్ షర్టింగ్ పై అప్ టు 50% ఆఫ్, 4 బాయ్స్ షార్ట్స్ 650 రూపాయలు, 3 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ 645 రూపాయలు. అంతేకాదు ఎంపిక చేసిన వస్త్రాలపై పొందండి బై 1 గెట్ 1 ఫ్రీ, అప్ టు 50% ఆఫ్, ఇంకా కాంబో సేవర్స్ వంటి నమ్మశక్యం కాని సూపర్ ఆఫర్స్. నంబర్ 1 షాపింగ్, నంబర్ 1 సేవింగ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్ స్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు.